పునరుత్థానమైన యేసు సన్నిధిలో. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు పునరుత్థానము తరువాత మూడవ మారు యేసు తన శిష్యులకు తిబేరియా సరస్సు తీరమున దర్శనమిచ్చారు. శిష్యులు పునరుత్థాన ప్రభుని గుర్తించలేదు. ప్రభువు కూడా వారి మధ్యకు వచ్చినప్పటికీ తానే పునరుత్థానమైన యేసునని పరిచయం చేసుకోలేదు. పునరుత్థాన ప్రభువును మనం ఎలా కలుసుకోవాలో ఆయనే మనకు నేర్పిస్తున్నారు. పునరుత్థాన ప్రభువు దర్శనమిచ్చినప్పటికీ నేరుగా ఏ ఒక్కరూ ఆయనను గుర్తించలేదు. ప్రభువే తనను తాను బయలుపరుచుకున్నాడు. వారి హృదయాలను ప్రభువే తెరిచాడు. మొట్టమొదట పునరుత్థాన ప్రభువును మరియ మగ్దలేనమ్మ చూశారు. సమాధికి వెలుపల తోటలో యేసును చూసింది. తోటమాలి అనుకున్నది. ప్రభువే మరియమ్మ అని పేరు పెట్టి పిలిచాడు. ఆ తరువాత ఆమె యేసును గుర్తించింది. ప్రభువు పిలుపు మన హృదయాలను తెరుస్తుంది. ప్రభువుతో వ్యక్తిగత బంధాన్ని ఏర్పరుస్తుంది. ప్రభువు స్వరం వినడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. రెండవదిగా, యేసు ప్రభువు ఎమ్మావు మార్గములో శిష్యులకు కనిపించాడు. ఇద్దరు శిష్యులు యేసును కనుగొనలేకపోయారు. ప్రభువు వారితో నడిచాడు. లేఖనాల నుండి మెస్సయ్య పరిచర్యను వారికి వివరించాడు. రొట్టె విరిచే సందర్భములో వారు ప్రభువును గుర్తించారు. అనగా దేవుని వాక్కు మన హృదయాలను ప్రభుని చూడడానికి తెరుస్తుంది. దివ్య భోజనము ప్రభుని చూసే భాగ్యమునిస్తుంది. ఒక పరమ సత్యాన్ని యేసు ఈ రెండవ మారు దర్శనములో బయలుపరుస్తున్నాడు. దివ్య సప్రసాదములో ఆయన యథార్థముగా ఉన్నాడు. మూడవ మారు యేసు శిష్యులకు తిబేరియా సరస్సు తీరములో కనిపించాడు. ఈ సందర్భములోనూ శిష్యులు యేసును గుర్తించలేదు. రాత్రంతా శ్రమించిన చేపలు పడకపోవడం వలన నిరాశతో ఉన్న శిష్యుల చెంతకు యేసు వచ్చాడు. కుడివైపున వలవేయమనగానే యేసు మాట మీద వలవేశారు. ఆశ్చర్యకరంగా వల చినుగునన్ని చేపలు పడ్డాయి. ఆయన ప్రభువే అని శిష్యులు గుర్తించారు. ప్రభువుకు విధేయించడం ద్వారా అసాధ్యమైన కార్యాలు జరుగుతాయని పునరుత్థానమైన యేసు మనకి బోధిస్తున్నాడు. నన్ను అనుసరించండి, మిమ్ములను మనుష్యులను పట్టే జాలరులుగా చేస్తానని ప్రభువు ముందుగానే శిష్యులకు చెప్పాడు. దేవుని చిత్త ప్రకారము మన పనులు ఉన్నప్పుడు మన కార్యాలు ఫలిస్తాయి. ప్రియులారా, శిష్యులు నిరాశతో ఉన్నారు, అధైర్యపడుతున్నారు. భయముతో వారి జీవనోపాధికి తమ పూర్వ వృత్తికి వెళ్ళిపోయారు. రాత్రంతా శ్రమించారు, కానీ ఫలితము లేదు. యేసు ప్రభువే వల ఎక్కడ వేయాలో సూచించాడు. అద్భుతంగా చేపలు దొరికాయి. మన సొంత శక్తిపై కాకుండా దేవునిపై ఆధారపడాలి. మనం ఊహించని రీతిలో దేవుడు మనకి సమస్తమును సమకూర్చుతాడు. శిష్యులు ప్రభువు మాటకు విధేయత చూపడం వలన విశ్వాసముతో యేసు వైపుకు తమ దృష్టిని మరల్చడం ద్వారా వారు యేసును గుర్తించగలిగారు. ప్రభువు పరిచర్య కోసం ప్రభువే వారిని పోషించాడు, వారిని బలపరిచాడు. ఒక సామాన్య జాలరులైన పేతురు, యోహానులు మత బోధకుల ఎదుట ధైర్యంగా మాట్లాడగలిగారంటే ఉత్థాన క్రీస్తు ద్వారా వారికి లభించిన ధైర్యమే సాక్ష్యం. వారు పవిత్రాత్మతో నింపబడి రక్షణ యేసు ద్వారా మాత్రమే లభిస్తుందని ప్రకటించారు. మనము ఎంతటి శక్తిమంతులమో ప్రభువు ఈరోజు మనలో చూడడం లేదు. మనము ఎంతటి పరిపూర్ణులమో కూడా ప్రభువు ఆశించడం లేదు. మనము ప్రభువుకు విశ్వాసపాత్రులముగా జీవిస్తున్నామా లేదా, ఇదే ప్రభువు పరిశీలిస్తున్నాడు. ప్రియులారా, పునరుత్థాన ప్రభువుపై విశ్వాసముతో ఉన్నప్పుడు ప్రభువే అసాధారణమైన కార్యాలు మన ద్వారా చేస్తాడు. ప్రభువు పేరిట మనము దైవరాజ్య నిర్మాణములో సమర్థులమవుతున్నాము. ప్రియులారా, మన జీవితం మన కోసమే కాదు, దేవుని కోసం మన జీవితం ఉండాలి. దేవుని కోసం మన జీవితం మారాలి. మన ఆత్మను సంరక్షించుకుంటూ ప్రభువిచ్చిన బాధ్యతను నిర్వహించి ఆత్మల సంరక్షణలో భాగం పంచుకోవాలి. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, మిమ్ము గుర్తించే విశ్వాసాన్ని మాకు దయచేయండి. మీ సహవాసములో ఆనందించే శుభవార్తను మాకు అనుగ్రహించండి. మీ దివ్య సన్నిధిలో మా జీవితం ఉండేలా కరుణించండి. మీ పరిచర్యలో పాలుపంచుకునే
సాక్షియుత జీవితాన్ని మాకు అనుగ్రహించండి. మా జీవితం ఎల్లప్పుడూ మీకు మహిమకరముగా మారునుగాక. ఆమేన్.